హనుమంతుడు చిరంజీవి అని, ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో 1998లో హనుమంతుడి ఫోటో ఒకటి ఇండియాలో వైరల్ గా చక్కర్లు కొట్టింది. అందులో ఉన్నది నిజమైన హనుమంతుడనే ప్రచారం జరిగింది. ఆ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు. దేశంలోని ప్రతి భక్తుడి ఇంట్లో ఈ హనుమంతుడి ఫోటో తప్పకుండా ఉంటుంది. చేతిలో పుస్తకం పెట్టుకుని కూర్చుని ఎంతో శాంతంగా కనిపించే ఈ రియల్ హనుమంతుడి ఫోటో వెనుక పెద్ద మిస్టరీనే దాగి ఉంది. హిమగిరిలో చనిపోయిన ఓ వ్యక్తి కెమెరాలో ఈ ఫోటో లభించింది. ఆ కెమెరాలో ఉన్న రీల్ ను డెవలప్ చేయగా ఈ ఫోటో బయటపడింది. దీన్ని బయటపెట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇప్పుడు జీవించలేరు. ఈ ఫోటో అతడి కెమెరా రీల్ లోకి ఎలా వచ్చింది? ఆ ముగ్గురు ఎలా చనిపోయారు? అది నిజంగా హనుమంతుడి చిత్రమేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉన్నాయి. అయితే 21 ఏళ్ల తర్వాత వీటికో సమాధానం దొరికింది. అదేమిటో తెలుసుకునే ముందు ఈ చిత్రం ఎలా ప్రజల్లోకి వెళ్ళిందనే విషయాలను ముందుగా తెలుసుకుందాం. ఈ ఫోటో గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. 1998 సంవత్సరంలో హనుమంతుడి రియల్ ఫోటోలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చాలా మంది ఆ ఫోటోలను ఫ్రేమ్ కట్టించుకుని తమ మండపాల్లో పెట్టుకున్నారు. 2018లో కొంతమంది టీవీ ఛానల్ రిపోర్టర్లు బెంగళూరులో ఒక ఎంక్వైరీ చేశారు. ఈ హనుమంతుడి ఫోటో వెనుక ఉన్న ఒకరి ఆచూకీ తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ సుబ్రహ్మణ్యం. ఈయన కుటుంబం అందించిన సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్యం ఒక కెమెరా నుంచి తీసిన రీల్ ను డెవలప్ చేయమని 1998లో బెంగళూరులో ఉన్న కావేరీ కలర్ ల్యాబ్ లోని ఫనీ అనే వ్యక్తికి అప్పగించారు. ఆయన ఆ ఫిల్మ్ ను డార్క్ రూమ్ లో నెగిటివ్ ను ఫోటో పేపర్ మీద ప్రొజెక్ట్ చేయగా ఈ ఫోటో బయటపడింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆ ఫన్నీ సుబ్రహ్మణ్యంకు సమాచారం ఇచ్చారు. ఆ ఫోటోను చూసి సుబ్రహ్మణ్యం కూడా షాక్ అయ్యారు. అయితే ఫోటోను సుబ్రహ్మణ్యమే తీశారా లేదా ఆయన పనికి ఇచ్చిన ఆ కెమెరా ఎవరిది? ఆ కెమెరా సుబ్రహ్మణ్యది కాదు, అతని స్నేహితుడు సూర్యనారాయణ శాస్త్రిది. 1998లో వేసవి సెలవుల్లో సూర్యనారాయణ శాస్త్రి హిమాలయాల్లోని మానస సరోవరంలోని కైలాస పర్వతానికి ట్రెక్కింగ్ కు వెళ్లారు. ఆయన తన టీం నుంచి విడిపోయి అక్కడే వెలుగులు చిమ్ముతున్న ఓ గుహ వైపు ఒంటరిగా వెళ్లారని, ఆ వెలుతురుకు ఫోటో తీయగానే అతను చనిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. సూర్యనారాయణ శాస్త్రి ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కలవరపడ్డారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆయన కోసం గాలింపులు జరిపారు. రెస్క్యూ టీమ్ కు సూర్యనారాయణ శవమై కనిపించారు. అధికారులు భౌతిక కాయంతో పాటు ఆయన కెమెరాను కుటుంబ సభ్యులకు అందించారు. సూర్యనారాయణ శాస్త్రి ఎలా చనిపోయారో తెలుసుకునే క్రమంలో ఆ కెమెరా రీల్ ను డెవలప్ చేయాలని కుటుంబీకులు కోరారు. దీంతో సుబ్రహ్మణ్యం దాన్ని ఫనీకి ఇచ్చి రీల్ డెవలప్మెంట్ చేయగా ఆ ఫోటో బయటపడింది. ఆ ఫోటోలో ఉన్నది నిజమైన హనుమంతుడని అంతా విశ్వసించారు. అది ఆ నోట ఈ నోట పడి ఆ ఫోటోను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. తమకు కూడా కొన్ని ప్రింట్లు కావాలని కోరారు. దీంతో అప్పట్లో వేలాది ప్రింట్లు వేసి అందరికీ పంచారు. సూర్యనారాయణమూర్తి ఆ గుహలో హనుమంతుడిని చూసి చనిపోయి ఉండవచ్చని భావించారు. అలా ఆ ఫోటో దేశంలోని చాలా ఇళ్లకు చేరింది. ఆలయాల్లో సైతం వీటిని ఫ్రేములుగా పెట్టి విక్రయించారు. అయితే ఆ ఫోటో వెనుక ఉన్న మిస్టరీ ఇటీవల బయటపడింది. ఈ ఫోటోలను డెవలప్ చేసిన ఫన్నీ సుబ్రహ్మణ్యం కూడా కొద్ది రోజుల తర్వాత చనిపోయారు. ఆ రోజు నారాయణ శాస్త్రి చనిపోవడాన్ని ఎవరూ చూడలేదు. పైగా ఆయన గుహ వద్ద చనిపోయారని ప్రచారం జరిగింది. కానీ ఫోటోను పరిశీలనగా చూస్తే అది గుహలో తీసిన చిత్రంలా లేదు. పైగా హనుమంతుడి వెనుక బ్యాక్గ్రౌండ్, ఆయన కూర్చున్న గట్టుకు టైల్స్ ఉన్నాయి. ఆయన చేతిలో బైండింగ్ పుస్తకం ఉంది. అందులో హనుమంతుడు తులసీదాస్ రాసిన రామచరిత మానస్ చదువుతున్నట్లుగా ఉంది. హనుమంతుడి ఆ బైండింగ్ పుస్తకం ఎలా లభించింది? గుహలో ఆధునిక టైల్స్ ఉంటాయా? పైగా హనుమంతుడు నిత్యం రామనామ జపం చేస్తుంటారు. ఆయన సర్వజ్ఞాని. పుస్తకం చూసి చదవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఈ నేపథ్యంలో ఆ ఫోటోలో ఉన్నది నిజంగా హనుమంతుడి చిత్రమేనా? సూర్యనారాయణ శాస్త్రి ఆ చిత్రాన్ని ఎక్కడ తీశారనే సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ప్రముఖ యూట్యూబర్ చేసిన అన్వేషణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ ఫోటోను నిశితంగా పరిశీలిస్తే ఏదో ఇంట్లోనో గుడిలోనో తీసి ఉంటారనే అనుమానం తప్పకుండా కలుగుతుంది. చివరికి అదే నిజమైంది. ఆ ఫోటోను ఆయన హనుమంతుడి దేవాలయంలో తీశారు. సూర్యనారాయణ ఉత్తరప్రదేశ్లోని బరెల్లీ జిల్లాలోని పురాణా తాల్ మందిరంలోని హనుమంతుడి విగ్రహం ఫోటో అది. అంటే వీరు ఇప్పటి వరకు చూసిన హనుమంతుడి చిత్రాలు నిజమైనవి కావు, అవి హనుమంతుడి విగ్రహానివి. ఇది చాలా పురాతనమైన ఆలయం కావడంతో ఆ చిత్రాన్ని చూసే ఆ విగ్రహాన్ని రూపొందించారని
వాదించడం కూడా కష్టమే. అయితే సూర్యనారాయణ ఆ ఫోటోను 1998లోనే తీశారు. కానీ అది నేరుగా తీసిన చిత్రం కాదు, 1995లోని ఓ క్యాలెండర్లోని చిత్రం. అంటే ఆయన ఆ క్యాలెండర్లోని ఫోటో తీసినట్లు తెలుస్తోంది. కైలాస మానస సరోవరానికి వెళ్ళడం అంటే మాటలు కాదు, అది ఎంతో శ్రమతో కూడుకున్న పని. పైగా ఇది మన భారతదేశంలో కూడా లేదు. చైనా అధీనంలో ఉన్న మార్గంలో ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఢిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్ళాలి. అక్కడి నుంచి సిక్కిం నాదులా మీదుగా రోడ్డు మార్గంలో లాజీ జోంగ్బా వరకు ప్రయాణించి మానస సరోవరానికి చేరుకోవాలి. కైలాస శిఖరానికి చేరిన తర్వాత 35 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చెయ్యాలి. సూర్యనారాయణ శాస్త్రి కేవలం అనారోగ్యం వల్లే చనిపోయి ఉంటారని భావించారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే సూర్యనారాయణ మూర్తికి ఎలాంటి వెలుతురు కనిపించలేదని, ఆ ఫోటో నిజమైన హనుమంతుడిది కాదని తేలినట్లే. అలాగే సూర్యనారాయణ శాస్త్రి సుబ్రహ్మణ్యం ఫణీల మరణానికి కూడా ఆ ఫోటో కారణం కాదని స్పష్టమవుతుంది. కొన్ని స్పష్టమైన ఆధారాలు సమాచారంతో ఈ వీడియోని మీకు అందించాను. ఇది కేవలం వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నమే తప్ప భక్తుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని గమనించగలరని నేను కోరుకుంటున్నాను.